సెప్టెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం, అదే నిన్న ఆదివారం మధ్యాహ్నం ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన అమెరికాలో ఒక్కసారిగా కలవరాన్ని లేపింది. అమెరికాలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఈ సంఘటన విన్న ఒకసారి అందరూ షాక్ గురయ్యారు. ఏమిటి ఆ సంఘటన? అంతగా షాక్ అయ్యే సంఘటన ఏంటి అనేటప్పటికీ తుపాకీ కాల్పులు. ఈ తుపాకీ ఏంటి, కాల్పులు ఏంటి, అక్కడ అమెరికాలో ఉలికిపట్టడం ఏంటి అని మీరు అనుకోద్దు. ఇది ఉత్తిత్తి తుపాకీ, కానీ నిజమైన తుపాకీ అమెరికాలో పేలింది. ఎక్కడ? ఫ్లోరిడా రాష్ట్రంలో, అక్కడ బీచ్ పక్కన ఉన్న గల్ఫ్ కోర్టులో పేలింది. పేలటంతో ఒక్కసారి టెన్షన్. ఆ కాల్చింది ఎవరికి అంతగా ఫేమస్ అయిన వ్యక్తి కాదు, ఆ ఆగంతకుడు సామాన్యమైన వ్యక్తి. కానీ ఎవరి మీద అయితే కాల్పులు జరిపారో ఆయన ప్రముఖ వ్యక్తి. ఆయన పేరు చెబితేనే అమెరికా అంతా కూడా వణికిపోతుంది, అలాగే భయపడుతుంది, అలాగే ప్రపంచం కూడా భయపడుతుంది. కారణం అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరికి దానివల్ల ఆ నిర్ణయాలను లాస్ వస్తుందని భయపడిపోయారు. అదే ఆయన ఎవరో కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో 2024 నవంబర్లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఈ ట్రంప్ మీద కాల్పులు జరిగినాయి. ఎక్కడ? ఫ్లోరిడా రాష్ట్రంలో ఆ బీచ్ దగ్గర, ఇంటి దగ్గరే గల్ఫ్ ఆడుకోవడానికి వెళ్ళిన సమయంలో ఒక అగంతకుడు పొదల పక్కన సాటి దాక్కుని అదును కోసం చూస్తున్నాడు. ఈ పొదల పక్కన దాక్కుంటాం ఈ వ్యక్తి గురించి కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ అతను ఒక్కసారిగా జరిపిన కాల్పులతో ఒక్కసారి అక్కడ పరిస్థితి అంతా కూడా ఉలికిపడింది. ఏంటి ఈ కాల్పుల శబ్దం ఏంటని ఉలికిపడి తెరా చూస్తే ట్రంప్ మీద కాల్పులు. 100 yards away from Trump as he was playing golf. People familiar with the matter say golf courses have long been a source of concern amongst Secret Service officials. The Palm Beach County Sheriff explains why. ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోయి రక్షించారు, కానీ ఆగంతకుని పట్టుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న ట్రంప్ మీద ఈ 3 నెలల్లోనే 2 సార్లు కాల్పులు జరిగినాయి. మొట్టమొదటిసారిగా జూలై నెలలో ఆ ఎన్నికల్లో మాట్లాడుతుంటే ఎదురుకుండా ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి ఆగంతకుడు షూట్ చేస్తే ఆ తుపాకీ బుల్లెట్ షూట్ త్రుటిలో తప్పింది. ఇలాగా ట్రంప్ ఆ సమయంలో అలా వంగేప్పటికీ ఆ బుల్లెట్ చెవుకి తగిలి చిన్న గాయం జరిగి ట్రంప్ ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డాడు. అప్పుడే అమెరికా అంతా కూడా ఏంటి అని భయపడ్డారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి, మొదటిసారి జరిగినప్పుడు ఎప్పుడైతే ట్రంప్ మీద కాల్పులు జరిగినాయో దాంతో ట్రంప్ మీద విపరీతమైనటువంటి సింపతి పెరిగిపోవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపే గెలుస్తాడని ఆఖరికి డెమోక్రటిక్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా మద్దతుదారులు కూడా అంటంతో బైడెన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏంటి?
తనకి అనారోగ్యం బాగాలేదు కాబట్టి ఈ ఎన్నికల నుంచి తాను తప్పుకొని ప్రస్తుత ఉపాధ్యక్షురాలైనటువంటి భారత మూలాలు అలాగే ఏషియా మూలాల్లో ఉన్నటువంటి కమలా హారిస్ని ఈ డెమోక్రటిక్ అధ్యక్ష పదవికి సంబంధించిన అభ్యర్థిగా ఎంచుకుంటున్నామని చెప్పడంతో అందరూ కూడా హర్షించారు. కారణం ఏంటి? బైడెన్ పోటీలో ఉంటే ట్రంప్ది గెలుస్తారని అందరూ అన్నారు, 2 పార్టీల వాళ్ళు అన్నారు. దాంతో బైడెన్ సరైన నిర్ణయం తీసుకుని సరైన అభ్యర్థిని నిలబెట్టారు అని చెప్పడం జరిగింది. దాంతో ఈ భారతీయ మూలాలు ఏషియా మూలాలు ఉన్నటువంటి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్రంప్కి గట్టి పోటీ ఇచ్చారు. వచ్చిన వెంటనే జరిగిన ఒక సర్వేలో కమలా హారిస్కి 2% మెజార్టీ వస్తాయి. ఇంకో సర్వేలో ట్రంప్కు 1% మెజార్టీ ఉంది. కాబట్టి పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎలా ఉంటే నిన్న ఆదివారం, అదే సెప్టెంబర్ 15 మధ్యాహ్నం జరిగిన సంఘటనతో మళ్ళీ అమెరికా ఉలిక్కిపడింది. ఏంటి అని ఆలోచిస్తే ఆగంతుకుడు ఒక AK-47 అంటే AK-47 గన్ కాదు, AK-47 మోడల్ ఉన్నటువంటి గన్తో కాల్పులు జరిపాడు, మాట వేసి కాల్పులు జరిపాడు. కాబట్టి త్రుటిలో అమెరికా ప్రెసిడెంట్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. FBI వాళ్ళు, సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు ఇమీడియట్గా ఎవరైతే కాల్పులు చేశాడో అతను పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, నేను బాగున్నాను, నాకేమీ కాలేదు, నేను సేఫ్, మీరెవరో కంగారు పడద్దు, నన్ను ఎవరో ఏమీ చేయలేరు అని పలకడం జరిగింది. ఈ ట్రంప్ మీద జరిగిన కాల్పుల గురించి అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుంది. కారణం, ట్రంప్ మీద ఈ 3 నెలల్లో 2 సార్లు కాల్పులు జరిగినాయి. 3 నెలల్లో 2 సార్లు కాల్పులు జరిగినాయి. ఒక అమెరికా ప్రెసిడెంట్ మీద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఈ కాల్పులు జరగడం ఏంటి? ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది? కావాలనే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారనే భావన కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది. దాని తర్వాత ట్రంప్ ఎప్పుడైతే తనకు బాగుందని చెప్పటం, అలాగే కమలా హారిస్ బెండ్ కూడా ఏదో రాజకీయం కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇది ఎలా ఉంటే అమెరికాలో ఈ కాల్పుల సంఘటన కలవరం లేపడమే కాకుండా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ మీద జరిగిన కాల్పుల్లో ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే కావాలని చేసి ఈ ట్రంప్ని తొదముట్టించడం. ట్రంప్ అంటే నెగ్గడం కష్టం కాబట్టి ట్రంప్ని ఏదోలాగా చంపేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారని ఈ ట్రంప్ మద్దతుదారులు అలాగే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఎలా అనుకుంటుంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వేరే విధంగా అనుకుంటున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళదే. అమెరికా ప్రెసిడెంట్ అబద్ధాలు చెబుతాడు ట్రంప్, అలాగే నాటకాలు ఆడతాడు. ఆ నాటకాల ద్వారా రాజకీయ లబ్ధిగా పొందాలనే ఉద్దేశంతో ఎలా చేస్తున్నారని డెమోక్రటిక్లు కాదు. అమెరికాను తొలగించుకున్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వస్తే పరిస్థితి మారిపోతుంది. ఇక్కడున్న చట్టాలను మారుస్తాడు, అమెరికాకి పవర్స్. ఇదిలా ఉంటే తటస్థులు నోట్ల వాళ్ళే ముఖ్యం. రేపు అమెరికా ఎలక్షన్లో ఎవరు నెగ్గాలనేది వాళ్ళే ముఖ్యం. వాళ్ళు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏంటి ఏది కరెక్టు, ఏది తప్పు ఏంటి. అలా ఇక్కడ జరిగే డిబేట్లలో కూడా
వీళ్ళు చెప్పే విధానంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చి నా తరుణంలో ఇక్కడ రెండోసారి కాల్పులు జరిగినాయి. ఈ కాల్పులతో ఒక్కసారి అమెరికా ఎన్నికలు మారిపోయినాయి. మన భారతదేశంలో కూడా కలకట్టాలో ఎవరికో కాలుకి దెబ్బ తగిలితే ఈజీ చర్య వేసుకుని ఎన్నికలు ప్రచారం చేయడం నెగ్గడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది. వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మనం చూస్తాం. అలాగే ఈ అమెరికాలో కూడా ఈ కాల్పుల సంఘటన రాజకీయ లబ్ధి పొందడానికి అవకాశం ఉందని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఇది నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి అమెరికాలో పుట్టి పెరిగినటువంటి ఈ గన్ కల్చర్ ప్రతి ఎవరి దగ్గర ఈజీగా తుపాకీలు దొరికేస్తాయి. ఏదో 100 రూపాయలకి వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు కాలు చంపేస్తున్నారు. అలాగే ఈ జాతి వివక్ష, మా దేశం వాడులోకి నువ్వు వచ్చి ఇంకో దేశం నుంచి ఇలాగా నువ్వు ఇక్కడ ఏంటనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ అటాకులు, తుపాకీతో గాల్పులు, అలాగే స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని ఈ పసిపిల్లల మీద కూడా కాల్పులు జరిగిన అగాంతకులు ఉంటున్నారు. కాబట్టి ఈ గన్ కల్చర్ పోవాలి, ఈ తుపాకీని నిషేధించాలి అనేది ఎప్పటి నుంచో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ మీద జరిగిన ఈ తుపాకీ కాల్పులతో ఈ తుపాకీల్ని నిషేధిస్తారని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇప్పుడు అమెరికా ఎన్నికలు రసవత్తంగా జరిగినాయి. కాబట్టి ఈ ఎన్నికల గురించి, అమెరికా ఎన్నికలు నవంబర్లో జరిగే ఎన్నికల గురించి మన అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాళ్ళగా అనేక రకాలైనటువంటి వీడియోలు మీకు ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు క్లిక్ చేశారనుకుంటున్నారు. చిన్న రిక్వెస్ట్, క్లిక్ చేయకపోతే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా కొత్త వారు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాగ సహాయ సహకారాలు ఇస్తే నేను ఇంకా మంచి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. మీ ఎంజీ గారు. బాయ్. ఓకే, ఉంటాను మరి.